హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ కలెక్షన్స్. యాక్చువల్గా నేను ఈ మధ్యలో శారీస్ కూడా పెట్టట్లేదు, ఎందుకంటే కొంచెం బిజీ ఉండడం వల్ల. సో మనం తొందరలోనే తెద్దాం, ఇంకా కలెక్షన్ డ్రెస్సెస్ తెద్దాం అనుకుంటున్నా, 3 పీసెస్ డ్రెస్సెస్. సో ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి ఇదేంటి శాండ్విచ్ ఎట్లా చేస్తాను అన్నది చూడండి. కొంచెం మా బాబు చేస్తూ ఉంటాడు, నేను చెప్తూ ఉంటాను. ఓకే, శాండ్విచ్కి ఆనియన్స్ అండ్ టొమాటోస్ ఫస్ట్ ఇట్లా చాప్ చేసుకోవాలి సన్నగా. ఓకే, 2 ఆనియన్స్ 2 టొమాటోస్ ఇవైతే. ఓకే, అండ్ ఇవన్నీ ఒక బౌల్లో వేసేసుకొని డీట్ ఫాస్ట్ ఇవన్నీ ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేయాలి ఇదంతా. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మయోనీస్ అండి, ఎగ్లెస్ మయోనీస్ అనమాట. ఇది వెజ్ మయోనీస్. ఇదైతే మనము ఒక వెజిటేబుల్స్కి తగ్గట్టు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. అదేంటి, అది కూడా మయోనీస్ అయినా ఇంతగానో ఎందుకు వస్తున్నాయి? వెజిటేబుల్స్కి తగ్గట్టు వేసుకోవాలి. మనం 2 తీసుకున్నాం కాబట్టి ఇది కూడా ఒక 2 స్పూన్స్ వరకు అయితే మయోనీస్ తీసుకోవాలి. అవన్నీ నెక్స్ట్ మన మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనము బ్రెడ్ అనేది రెడీ చేసుకోవాలి. బ్రెడ్కి అయితే మనము ఎక్కువ ఏం చేస్తలేము, మేము నార్మల్ దేశీ స్టైల్లో చేస్తున్నాము. ఎక్కువ మసాలాస్ ఆరిగానో అవన్నీ అయితే యూజ్ చేస్తలేము. మీరు కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు మన మిక్చర్లో. ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే బ్రెడ్కి బటర్ అయితే అప్లై చేస్తున్నాను. బ్రెడ్కి ఇలా బటర్ అప్లై చేసాక ఇంకో స్లైస్ తీసుకొని మనం పుదీనా చట్నీ అనేది పెట్టుకోవాలి. ఈ పుదీనా చట్నీ అయితే చాలా ఫేమస్. ఇది మనం బయట కూడా చేస్తాం, కానీ ఎలా చేస్తారు ఏందో అసలు తెలియదు మనకి. కానీ ఇప్పుడు బయట ఇన్స్టెంట్గా ఈ చట్నీస్ అయితే దొరుకుతున్నాయి. పుదీనా చట్నీ అనేది అప్లై చేసుకోవాలి. ఎలా చేస్తారేంద్ర? పుదీనా, పచ్చిమిర్చి, సాల్ట్ గ్రైండ్ చేసి. కానీ ఇది సీక్రెట్లా ఉంచుతారు కదా, వాళ్ళు చెప్పరు కదా మనకి, అట్లా అని చెప్తున్నాం. చేసుకోవచ్చు మనం. ఈ 2 బ్రెడ్స్ అయితే ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము మిక్చర్ అయితే తయారు చేసాం కదా, ఇది మిక్చర్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఇది దీని మీద పెట్టేసుకోవాలి. మన సింపుల్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది. రెడీ టు సర్వ్. అంతే. ఈ దానికి మనకి ఇప్పుడు 40 రూపీస్ అయితే తీసుకుంటారు గైస్. శాండ్విచ్కి 40 రూపీస్ శాండ్విచ్ ఇది బయట. ఇంట్లో మనము ఈజీగా బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్స్ అయినా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి ఇక మీరు కావాలంటే దీని మీద సాస్ అప్లై చేయవచ్చు. సాస్ నేనైతే హాట్ అండ్ స్వీట్ సాస్ అయితే వాడతాము. మొత్తం అలా స్వీట్ ఉండకుండా కొంచెం హాట్ కూడా ఉండాలని చెప్పి. ఇది హాట్ అండ్ స్వీట్ సాస్ అన్నమాట, టమాటోది. హాట్ అండ్ స్వీట్ కాదు, ఇలా అప్లై చేసుకొని మీ దగ్గర షవ్ ఉంటే షవ్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. సో గైస్, ఇదైతే మన ఇవాళ వీడియో అనమాట.
శాండ్విచ్. మీకు కనుక ఇది ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు ఎలా చేస్తారో కూడా చెప్పండి, మీ స్టైల్లో కూడా చూపెట్టండి, మాకు చెప్పండి, అట్లీస్ట్ షేర్ చేయండి కామెంట్స్లో. ఓకే, సో మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, బాయ్ బాయ్.